హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే జస్ట్ మిస్ అయినా ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్తాను చూడండి, పూర్తిగా వీడియో స్క్రిప్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. కొత్తగా డ్రైవింగ్ పనికి వచ్చేవాళ్ళు కోవిడ్కి ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే బండ్లు అయితే తోలండి. ఎందుకంటే లేకపోతే మీ జీతం అంతా ఖచ్చితంగా ఫైన్లు కట్టడానికి అయితే సరిపోతుంది. ఒక జీతం కానీ మీకైతే చాలదు. రెండు నెలల జీతం అయితే మీకు సరిపోతుంది ఫైన్లు కట్టడానికి. అలాంటి తప్పులు చేయొద్దు ఫ్రెండ్స్ ఎప్పటికైనా కానీ. నేను చేసిన తప్పు వచ్చేసి ఏంటంటే, మా మేడం ఉన్నది, మా మేడం బండిలో ఉన్నది. మా మేడం ఉండేసి కెమెరా ఈఐ కెమెరా వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ దూరంగా ఉండగానే మనం బండి సక్కంగా వెళ్తున్నామా లేకుంటే ఇటు అటు వెళ్తున్నామా, అంటే డిస్టర్బ్ ఏమైనా చేస్తున్నామా వేరే వాళ్ళకు అనేది ఏఐ కెమెరా అయితే వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచే. కాబట్టి ఫ్రెండ్స్ సక్కంగా అయితే వెళ్ళండి, ఇటు అటు జంప్ చేయొద్దు ఫ్రెండ్స్. రోడ్డు ఓవర్టేక్ చేయడం అలాంటి అయితే చేయొద్దు. ఎందుకంటే 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఏఐ కెమెరా మీకైతే పూర్తిగా గమనిస్తూ ఉంటుంది. నేను వచ్చేసి సీదా సక్కంగా అయితే వెళ్ళాను. మా మేడం వచ్చేసి సిగ్నల్ పడింది. సిగ్నల్ దగ్గర వచ్చేసి ఫోన్ అయితే వచ్చింది. మా మేడం అయితే ఫోన్ మాట్లాడు ఎవరు అని చూడు అని చెప్పింది. నేనైతే చూడలేదు, ఎందుకంటే చూస్తే నాకైతే కెమెరా పడుతుంది, కెమెరా అయితే కొట్టేస్తుంది. ఏఐ కెమెరా కాబట్టి అది పూర్తిగా గమనిస్తూ ఉంటుంది. నేను దాని గురించి అయితే మేడం కెమెరా ఉంది తీయను ఫోన్ అన్నా. చూడు ఎవరో చూడండి. నేనైతే చూడను మేడం, కెమెరా కొడుతుంది అని చెప్తే సరేలే అని చెప్పింది. మళ్ళా వేరే చోటికి పోయేటప్పుడు కెమెరా మళ్ళా ఫోన్ వచ్చింది. అప్పుడు ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకుని ఉంటే జస్ట్ నేనైతే చూడలేదు, ఏఐ కెమెరా అయితే కాదు అది వేరే కెమెరా. అదే దాంతో అయినా కానీ ఇబ్బందే. దానికి వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నేను అప్పట్లో. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 70 దినాల్లో. ఎందుకంటే వేరే చోటు నుంచి మళ్ళీ వేరే చోటికి వెళ్తున్నా కాబట్టి జస్ట్ మర్చిపోయి అక్కడి నుంచి ఒక 300 మీటర్లు దాటితేనే కెమెరా ఉన్నది. నేను అంత గమనించలేదు. పెడతానే ఇంకా చూసేసి మళ్ళీ బెల్ట్ అయితే పెట్టేశాను. లేకపోతే కెమెరా అయితే నాకు ఫట్ అని కొట్టేసేది. నాకు 30 దినాలు ఫైన్ అయితే పడేది. నేనైతే తప్పించుకున్నాను. అలాగైతే ఎవరైనా కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఫోన్లో అయితే మాట్లాడద్దు ఫ్రెండ్స్. కెమెరా సిగ్నల్ పడిందిలే మాట్లాడదాము అని ఆ తప్పు అయితే చేయొద్దు. సిగ్నల్ పడినా కానీ మీరు ఫోన్ అయితే ముట్టుకోవద్దు, చేతికి అయితే తీసుకోవద్దు. ఏమన్నా కానీ ఏదో ఇలాంటి బ్లూటూత్ వాడండి. ఫోన్ వచ్చినా కానీ మీరు మాట్లాడవచ్చు కెమెరా బ్లూటూత్ పెట్టి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఏఐ కెమెరా అనేది చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఏమన్నా పోయినామా 150 దినాలు, సీట్ బెల్ట్ లేదా 70 దినాలు, ఫోన్ మాట్లాడినామా 80 దినాల్లో 90 దినాల్లో ఉంది. కాబట్టి ఎవరైనా కానీ ఫైన్లు అయితే భారీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరైతే కొంచెం చూసి డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మన అన్నలు కొందరు తెలియక ఏముందిలే అని స్పీడ్గా పోతారు. అది చాలా తప్పు. ఓవర్టేక్ చేయడము, బండ్లు ఇలా అలా తోలడం అయితే చేయొద్దండి అన్న. సక్కంగా అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు. మళ్ళీ మీకు జీతాలు కానీ సరిపోవు. కోవిడ్ వాళ్ళు ఏం కడతారు, ఒక 5 దినాలు 10 దినాలు అయితే మన కోవిడ్ వాళ్ళు అయితే కడతారన్న. కొందరు మంచోళ్ళు ఉంటే, కొందరు ఉంటే అది కానీ కట్టరు. అది మీ జేబు నుంచే కానీ వేసుకోవాలా. ఒక నెల 150 దినాలు వస్తే మీ జీతం కానీ సరిపోదు. నెల జీతం ఒకటి నెల జీతం అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సిందే. ఫైన్ పడింది మనం పోవచ్చులే అనుకుంటే మీరు ఇంటికి కానీ పోలేదన్న. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఫైన్లన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్తారు. ఏదైనా కానీ మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, సీట్ బెల్ట్ పెట్టండి. మేడం చెప్పింది నేను స్పీడ్గా పోవాలా అని అనుకుంటే స్పీడ్గా వెళ్ళొద్దండి అన్న. స్పీడ్ అయితే పోవద్దు. మేడం చెప్పినా కానీ, పిల్లలు చెప్పినా కానీ, లేట్ అవుతుంది అది ఇది అన్నా కానీ, ఎవరేం చెప్పినా కానీ వెళ్ళొద్దు. మీరు కంపల్సరీగా స్లోగానే వెళ్ళండి. లేకుంటే నేను బాబాతోనైనా చెప్తా,
మాట్లాడు మేడం, నేనైతే స్పీడ్గా వెళ్ళాను అని చెప్పండి. ఒకవేళ స్పీడ్ లిమిట్ 120 ఉంది కదా, 110 పోండి. 80 ఉన్న దగ్గర 70 అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా కానీ కొంచెం స్పీడ్ తక్కువగానే వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కింద. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు వరకే.